ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 19న భువనగిరి అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యనుమల రాకేష్ రెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీతా మహేందర్ రెడ్డిలతో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో నిరసన కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల్లో సంతృప్తి లేదని, రోడ్డు ఎక్కితే ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు. చట్ట విరుద్ధమైన పనులకు ఆమోదం తెలపాలని, ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయకుండా పని ఒత్తిడి పెరిగిపోయిందని అన్నారు. మానవతా దృక్పథం లేని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులను శత్రుదేశ పౌరులుగా, ద్వేషంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని, రిటైర్ అయిన ఉద్యోగులు తమ బెనిఫిట్లు పొందడానికి కోట్లు మెట్లు ఎక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటి ఎత్తివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత మాట్లాడుతూ అబద్దాలతో గద్దెని ఎక్కి ప్రజలను మోసం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తు ఆగం చేస్తున్నారని, ముఖ్యంగా ఉద్యోగులు ఓపీఎస్ పాత పెన్షన్ విధానానికి ఆశపడి ఓట్లేసి గద్దెనికిచ్చినందుకు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జనగాం పాండు, తుమ్మల వెంకటరెడ్డి, పిన్నపరెడ్డి, నవీన్ రెడ్డి, పోలగాని వెంకటేష్ గౌడ్, బాల నరసింహ, బీరు మల్లయ్య, నీలం ఓం ప్రకాష్, కేశవపట్నం రమేష్, అబ్బగాని వెంకటేష్, ఏవి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులాగా లేదా పక్క దేశ పౌరులాగా చూస్తున్నారు. పోనీ వీళ్ళ దాన ధర్మాలు వేయడం అంటే దాన ధర్మాలు కాదు, వాళ్ళు దాచుకున్నటువంటి పైసలు కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో ఇవ్వకుండా వాళ్ళని అడిగోసపుచ్చుకుంటున్నారు. ఎంత ఘోరం అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఈరోజు కోర్టుకు పోవాల్సినటువంటి ఒక పరిస్థితిని ఏర్పడ్డది. ఇటీవల మీరందరూ కూడా వార్తల్లో వినుంటారు, చదివుంటారు. ఒక రిటైర్డ్ జడ్జి కూడా తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టుకు పోవాల్సినటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇది కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు పాలన. రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలంటే హైకోర్టులో పిటిషన్ వేయాలి. వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత అది హియరింగ్ వచ్చిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ రావాలంటే సంవత్సరం పడుతుంది. 65 ఏళ్ళు 70 ఏళ్ల వయసులో కోర్టుకు పోయి కొట్లాడేటువంటి శక్తి ఉంటుందా అండి? సీనియర్ సిటిజన్స్ కి అంత శక్తి ఉంటుందా? కనీసం ఒక మానవతా దృక్పథం లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేల రూపాయలు ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ బకాయి పడ్డది. తర్వాత 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పింది. మీగా చెప్పింది రేవంత్ రెడ్డి గారే చెప్పింది 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఏడాదిలోపే 2 లక్షల ఖాళీలను మేము భర్తీ చేస్తాము అని అన్నారు. ఆ ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు ఉన్న ఉద్యోగస్తులకు కూడా ఈరోజు విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నది. ఒక టీచర్లే 20,000 మంది కావాలి, పోలీసులు 20,000 మంది కావాలి. ఉదాహరణ చెప్తాను, నేను కొన్ని డిపార్ట్మెంట్స్ చెప్తున్నాను. అట్లా ఆ రకంగా ఈరోజు అనేక డిపార్ట్మెంట్లలో ఖాళీ ఉంది. యూనివర్సిటీలో 70% ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. ఇది కాకుండా ప్రభుత్వం ఏ రకంగా వేధింపులకు గురి చేస్తుందో మీ అందరూ కూడా తెలుసు. చట్టపరంగా విరుద్ధమైనటువంటి వాటికి కూడా ఆమోదం తెలపాలని మంత్రులు, ముఖ్యమంత్రి విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, గల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా గల్లీ ఎగరేసుకుని వచ్చి ఎంఆర్ఓ ముందు, ఆర్డీఓల ముందు ఏం తమాషా చేస్తున్నావు, చేస్తావా లేదా, నీ సంగతి ఏందని చెప్పి బెదిరించేటువంటి ఒక పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ హయాంలో నిర్మాణమైంది. కాబట్టి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీగా మేము భువనగిరి, ఆలేరు 2 నియోజకవర్గాల సంయుక్తంగా భువనగిరిలో 19వ తేదీ
మా జిల్లా అధ్యక్షులు మా మాజీ శాసనసభ్యులు అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అనేక పథకాలు, వాగ్దానాలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, అనేక విషయాల్లో అబద్ధాలాడి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా నిరంతరం కక్ష సాధింపు చర్యలే ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఏ పథకాలు అమలు చేయకపోయినా ప్రజలు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని బతికే పరిస్థితికి వచ్చారు. తెలుసు వాళ్ళందరికీ. ఇక రేవంత్ రెడ్డితో ఏది కాదు, సాగునీళ్ళు ఇవ్వలేడు, కరెంట్ సరఫరాలో లోపం ఉంది, పథకాలు అమలుకు 40% పనితనం, 60% ఫెయిల్యూర్ ఉంది. రాను ఇంకా కూడా అది 20% పడిపోయే పరిస్థితి ఉన్నది. సో ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా యువతలో విపరీతమైనటువంటి నిరాశ కనబడతా ఉంది. నిరుద్యోగులకు మేము అధికారంలోకి రాగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అంచెల వారీగా అని చెప్పినారు. ఇప్పటికీ 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇంకా 31 నెలలు అయిపోయింది. మరి 11,000 12,000 ఉద్యోగాలు ఇచ్చినారు. పైగా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు, వాళ్ళని జైలు పాలు చేయడం, వాళ్ళకి మద్దతుగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ భవిష్యత్తునే ఆగం చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. సరే, ఇన్ని రకాలుగా ఇంత ఘోరంగా ఉంది అంటే కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సంతోషంగా లేరు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా రేపో మాపో వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, మాట్లాడుకోలేకపోతున్నారు. నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, రోడ్ల మీదకి వస్తే, వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తే, రేపు ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయో తెలుసు. కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులు మనసులో పెట్టుకొని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఉద్యోగులలో ముఖ్యంగా వాళ్ళు ఆశపడింది ఏంది? మాకు రాగానే ఓపీఎస్ తీసుకొస్తా అన్నారు. ఒక్కొక్క పథకాన్ని ఎత్తేసే కాడికి రేవంత్ రెడ్డి తీసుకొస్తా ఉన్నాడు. ఒక్కొక్కటి దిగజార్చేస్తా ఉన్నాడు. ఏది కూడా కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలను ఆయన కొనసాగించడానికి సిద్ధంగా లేడు. మీ అందరికీ తెలుసు. రైతు బీమా కూడా అయిపోయింది. రైతు బంధు దాదాపు సగం ఆపేసిండు. మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తానని దాని ఊసు లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని దాని మాట లేదు. ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ 1,02 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా పైసలకు ఒక జత చెప్పులు అరిగిపోయినాక తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి బిల్లులు వస్తలేవు. అందులో 15%, 20%, 25% కమిషన్లకే పోతున్నాయి. కరెంటు లేదు, తాగునీళ్ళు లేవు, వర్షాలు లేవు. ఈ ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వచ్చిన కాంచెలు వర్షాలు కూడా లేవు. నిరుద్యోగ యువకులకు చెప్తారు రాకేష్ రెడ్డి గారు. నిరుద్యోగ యువకుల గురించి బాగా చెప్తారు. నేను అంత చెప్పలేను ఆ సబ్జెక్ట్ మీద. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 3 సంవత్సరాలు గడుస్తుంటే ఇప్పటి వరకు 12,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, నోటిఫికేషన్ ఇరా బాబు, 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అంటే 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇది ఆయన చక్కదనం. అందుకనే యాదాద్రి భువనగిరి జిల్లా యావత్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వీలైనంత తొందరగా మీరు అందరూ ముందుకు రావాలి.